ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 దానికి సంబంధించిన కేసెస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్టికల్ 21 నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఏ వ్యక్తికి జీవించే హక్కు కూడా లేదా వ్యక్తిగత స్వేచ్ఛ కూడా హరించకూడదు చట్ట ప్రకారం తప్ప. అంటే చట్ట ప్రకారం ఒక వ్యక్తి జీవించే హక్కును కానీ వ్యక్తిగత స్వేచ్ఛను కానీ హరించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 21 చెప్తుంది. ఈ పర్సనల్ లిబర్టీ అనే మాటని ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీ అనే మాటకి సుప్రీంకోర్టు మొదట్లో చాలా నేరో ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేది. నేరో ఇంటర్ప్రిటేషన్ అంటే చాలా లిటరల్ మీనింగ్ అనమాట. అంటే అక్షరం ఎలా ఉంటే అలా, దాని స్ఫూర్తి గురించి సుప్రీంకోర్టు ఎక్కువ ఆలోచించేది కాదు. దీనికి సంబంధించి మొదట్లో చాలా కేసులు ఉన్నాయి. ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఏకే గోపాల్ని డిటైన్ చేశారు. ఆయన అంటారు, నా డిటెన్షన్ అనేది నా పర్సనల్ లిబర్టీ హర్ట్ అయిపోయింది ఆర్టికల్ 21లో అని. సుప్రీంకోర్టు చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ వేరు, పర్సనల్ లిబర్టీ వేరు, ప్రతిదాని పర్సనల్ లిబర్టీ కిందకి తేవద్దు. కేవలం ఒక వ్యక్తిని పూర్తిగా ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తేనే పర్సనల్ లిబర్టీ హరించినట్టు వస్తుంది. పార్షియల్ రిస్ట్రెయింట్ ఈజ్ నో రిస్ట్రెయింట్. ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో మనం ఆపేస్తేనే లేదా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో అతని లిబర్టీని తీసేస్తేనే అప్పుడు పర్సనల్ లిబర్టీ అనే మాటకి అర్థం వస్తుంది. పీడీ లా, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒక చట్టం కాబట్టి చట్టం ద్వారా ఆ వ్యక్తి హక్కును హరించినా తప్పులేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే మాటను ఆధారం చేసుకుని తీర్పిచ్చిందనమాట. అంటే ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు పర్సనల్ లిబర్టీ అనే మాటకి కేవలం ఒక లిటరల్ మీనింగ్ ఇచ్చింది. అంటే ఒక నేరో ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. ఇదంతా స్టోరీ రాయకపోయినా ద సుప్రీం కోర్ట్ హ్యావ్ గివెన్ అ వెరీ నేరో ఇంటర్ప్రిటేషన్ టు ద వర్డ్ పర్సనల్ లిబర్టీ ఇన్ ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. And also Supreme Court said the fundamental rights are exclusive, they need not be read together. అంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కలిపి ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఏ ఫండమెంటల్ రైట్ ఆ ఫండమెంటల్ రైట్ అని కూడా ఏకే గోపాలన్ కేసులో చెప్పింది. ఇదంతా నేరో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. అలానే కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1965. ఈ కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఒక రాబరీ కేసులో కరక్ సింగ్ అనుమానితుడు. రోజు పోలీసులు అర్ధరాత్రి పూట ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాళ్ళు. నా ప్రైవసీ దెబ్బతింటుంది అని చెప్పి రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి కరక్ సింగ్ చెప్తే సుప్రీంకోర్టు 1965లో రైట్ టు ప్రైవసీ పర్సనల్ లిబర్టీ కింద ఫండమెంటల్ రైట్ కాదని చెప్పి తీర్పిచ్చింది. ఆ తర్వాత వరుస క్రమంలో సుప్రీంకోర్టు చాలా కేసుల్లో పర్సనల్ లిబర్టీ అనే మాటకి చాలా తక్కువ అర్థం ఇచ్చిందనమాట. ఓన్లీ పూర్తి స్థాయిలో స్వేచ్ఛ హరిస్తేనే పర్సనల్ లిబర్టీ పోయినట్టు భావించేది. అంటే మియర్ ఎనిమల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. కేవలం మనిషికి వేరే లివింగ్ క్రియేచర్కి పెద్ద తేడా కూడా అప్పట్లో ఉండేది కాదు. అయితే పర్సనల్ లిబర్టీ అనే మాట ఆర్టికల్ 21లో ఉన్న పర్సనల్ లిబర్టీ అనే మాటకి విస్తృతమైన అర్థం ఇచ్చిన కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. ఈ జడ్జిమెంట్ లేకపోతే ఈ రోజున ఇంత విస్తృత స్థాయిలో పర్సనల్ లిబర్టీ అనే మాటకి అర్థం వచ్చేది కాదు. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978లో అప్పట్లో పాస్పోర్ట్ అథారిటీస్ మేనకా గాంధీ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయగా సుప్రీంకోర్టు మంచి తీర్పిచ్చింది. రైట్ టు గో అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. విదేశీ ప్రయాణం అనేది పర్సనల్ లిబర్టీలో ఒక భాగం. ఆవిడ విదేశీ ప్రయాణాన్ని మీరు ఆపితే దానికి కారణం ఉండాలి. ఆ కారణం హేతుబద్ధంగా ఉండాలి. ఇట్ షుడ్ బి జస్ట్ అండ్ ఫెయిర్. ఇట్ షుడ్ బి జస్ట్ అండ్ ఫెయిర్. సో మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నాట్ ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బట్ ఆల్సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా షుడ్ బి ఫాలోడ్. అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో
మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే మాట ఉంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే మాట మన ఆర్టికల్ 21లో లేదు. యాక్చువల్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అమెరికన్ కాన్సెప్ట్. కానీ మేనకా గాంధీ కేస్ ముందు వరకు కూడా ఇండియాలో కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే లా అక్షరం ఎలా ఉంటే పొల్లు పోకుండా అలా అన్వయించేవాళ్ళు. కానీ మేనకా గాంధీ కేసు తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మొదలెట్టారు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అంటే, ఒక చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, ఒక పాలసీ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, అంటే అది జస్ట్గా, ఫెయిర్గా, రీజనబుల్గా ఉండాలి. ఆర్బిట్రరీగా, పక్షపాత ధోరణితో ఉండకూడదు. ఎనీ లా షుడ్ బి జస్ట్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్. ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిట్రరీ, ఆర్టిఫిషియల్ ఆర్ ఎవేజివ్. ఏ చట్టమైనా జస్ట్, ఫెయిర్. సో మేనకా గాంధీ కేసులో ఫస్ట్ టైం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉండాలి. ఎనీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా షుడ్ ఫాలో విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి పెద్దపీట వేయాలని ఫస్ట్ టైం చెప్పారనమాట. సో ఈ మేనకా గాంధీ కేసు నుంచి ఇప్పుడున్న ప్రముఖమైన కేసులన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసుల లిస్ట్ ఒకసారి చెప్తాను, ఆ కేసుల సారాంశం ఒకసారి చెప్తాను, వినండి. మేనకా గాంధీ కేసు. రైట్ టు గో అబ్రాడ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21. సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఈ సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో తీహార్ జైల్లో ఖైదీలు ఒక పోస్ట్ కార్డ్ రాశారు జైల్లో హింసలకు సంబంధించి. ఆ పోస్ట్ కార్డ్ని సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా స్వీకరించి దాని మీద తీర్పిచ్చిందనమాట. జస్ట్ బికాజ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ జైల్, జస్ట్ బికాజ్ ఎ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్, he will not lose his basic human dignity. He should get the right of Article 21. ఒక మనిషి జైల్లో ఉన్నంత మాత్రాన, ఒక మనిషి ఖైదీ అయినంత మాత్రాన అతని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ హరించకూడదు. ఆర్టికల్ 21 జైల్లో ఉన్న హ్యూమన్ డిగ్నిటీ అతనికి ఉంటుంది. జైల్లో ఉన్న కొన్ని ఫండమెంటల్ రైట్స్ తీసేసిన బేసికల్గా అతను రైట్ టు లైఫ్, హ్యూమన్ డిగ్నిటీ అతనికి ఉంటుంది. జైల్లో హింస పెట్టకూడదు, హరాస్ చేయకూడదు, డిగ్నిటీ లేకుండా ట్రీట్ చేయకూడదు అని చెప్పి సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్లో ఒక పోస్ట్ కార్డ్నే పిఐఎల్గా స్వీకరించారు. తర్వాత పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ అన్ ఇన్వేజన్ ఆన్ రైట్ టు ప్రైవసీ. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రైవసీ, మన ఆంతరంగిక స్వేచ్ఛ మీద అడ్డంకని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. హుస్సేన్ ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. హుస్సేన్ ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ. చాలామంది ఖైదీలు జీవితాంతం విచారణ ఖైదీలు, అంటే అండర్ ట్రయల్స్గా మగ్గిపోతున్నారు. వాళ్ళ కేసు ఇంకా తీర్పు కూడా ఉండదు. సో రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. హుస్సేన్ ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. పరమానంద కాత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పరమానంద కాత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు మెడికల్ అసిస్టెన్స్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఒక వ్యక్తి ఏ యాక్సిడెంట్ అయ్యో అత్యవసరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది మెడికల్ లీగల్ కేసు అయినప్పటికీ ముందు అతని ప్రాణాన్ని కాపాడాల్సింది అతని ఫండమెంటల్ రైట్గా సుప్రీంకోర్టు చెప్పింది పరమానంద కాత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అన్నారు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 కేసులో ఆడవాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్కి వ్యతిరేకంగా పర్సనల్ లిబర్టీ ఉందని చెప్పి ఆర్టికల్ 21లో భాగం అని చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్. అండ్ ఇంకా రకరకాల కేసులు, ఉదాహరణకి జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, రైట్ టు డై ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్తో పాటు రైట్ టు డై కూడా ఉందంటే కాదు, రైట్ టు డై ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు రైట్ టు డై క్రైమ్ కాకపోయినా ఫండమెంటల్ రైట్ అయితే కాదు. అలానే అరుణా రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారతదేశంలో యుతనేషియా రైట్ టు లైఫ్ కిందకి రాదు, ఆ రైట్ టు పర్సనల్ లిబర్టీ కిందకి రాదు, ఆర్టికల్ 21 కిందకి రాదు. యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్. అరుణా షాన్బాగ్ కేసులో మెర్సీ కిల్లింగ్ ఆర్టికల్ 21 కిందకి రాదని చెప్పారు. అయితే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇండియాలో ప్యాసివ్ యుతనేషియా అలౌ చేయొచ్చు. డై విత్ హ్యూమన్ డిగ్నిటీ, అంటే ఒక వ్యక్తి చాలా మెడికల్ ఇల్ పరిస్థితిలో ఉన్నప్పుడు టర్మినల్ ఇల్ కేసుల్లో డిగ్నిఫైడ్గా చనిపోవడం కూడా ఒక హక్కే అని చెప్పి ఈ కేసులో ప్యాసివ్ యుతనేషియా అలౌ చేయొచ్చు అని చెప్పారు. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో. తర్వాత ఈ మధ్య చాలా కేసులు వచ్చాయి. ఒకటి నవతేజ్ జోహార్ కేస్. నవతేజ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. ఈ కేసులో
Section 377 of IPC is unconstitutional. Section 377 of IPC అంటే it deals with unnatural offenses. ప్రకృతికి విరుద్ధంగా జరిగే అఫెన్సెస్ అన్నమాట. సో సెక్షన్ 377 అనేది ఎల్జీబీటీస్ని పనిష్ చేస్తుంది. లెస్బియన్ రిలేషన్స్, గే రిలేషన్స్ వీటిని పనిష్ చేస్తుంది. సో సెక్షన్ 377 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీస్. ఎల్జీబీటీస్ వరకు వాళ్ళకు కూడా పర్సనల్ లిబర్టీ ఉంటుంది. సెక్షన్ 377 వాళ్ళకి అప్లికబుల్ కాదు, వాళ్ళని పనిష్ చేయకూడదు. అంటే లెస్బియన్ రిలేషన్షిప్లో ఉన్న, గే రిలేషన్షిప్లో ఉన్న ఇంతకుముందు సెక్షన్ 377 అప్లై అయ్యేది, వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు వాటికి పనిష్మెంట్ రాదు. అదే నవతేజ్ జోహర్ కేస్. అలానే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జోసెఫ్ షైన్ కేసులో అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పి తీర్పు వచ్చింది. అంటే ఒక పెళ్ళైన మహిళ తన భర్తతో కాకుండా ఇతరులతో సంబంధం ఉంటే ఇంతకుముందు ఆ ఇతర వ్యక్తికి పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏ మ్యాన్ జస్ట్ బై మ్యారేజ్ కెనాట్ ఓన్ వైఫ్, కెనాట్ మాస్టర్ వైఫ్ అని. అంటే ఈ అడల్టరీ అనేది డైవర్స్కి గ్రౌండ్ అయినా కానీ క్రైమ్ అయితే కాదు ఇంక మీదట. అదే కేసు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అడల్టరీ అనేది ఇప్పుడు ఇంకా క్రైమ్ కాదు, ఓన్లీ సివిల్ రాంగ్ మాత్రమే. ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అలానే శబరిమల కేస్, యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఉమెన్కి ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. దే కెన్ గో టు శబరిమల టెంపుల్ అని చెప్పి. అదే యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అలానే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధార్ కేస్. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్. 9 మంది జడ్జిలుగా ధర్మాసనం యునానిమస్గా చెప్పింది రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని. సాయరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ట్రిపుల్ తలాక్ ఈరోజు కూడా ఉంది ముస్లిమ్స్లో, కానీ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అదేవిధంగా మురళీదేవరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో బ్యాన్ ఆన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అలానే ఇంకొక కేసు దీనిలో ఏం చెప్పింది అంటే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎంసీ మెహతా చాలా ఫేమస్ ఎన్విరాన్మెంటల్ లాయర్. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. మీరు చూస్తే ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీ అనే మాట సుప్రీంకోర్టు ఎంత అర్థం ఇచ్చిందంటే దానికి సంబంధించిన కేసులను ఒక చోట రాస్తే ఒక మినీ కాన్స్టిట్యూషన్ తయారవుతుంది. సో ఏ కేసులో ఏ జడ్జిమెంట్ అనే విషయంలో నేను చెప్పిన కేసెస్ అన్నీ ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కేసులు అంటే శబరిమల జడ్జిమెంట్, నవతేజ్ జోహార్ జడ్జిమెంట్, జోసెఫ్ షైన్ జడ్జిమెంట్, రైట్ టు ప్రైవసీ అంటే పుట్టస్వామి జడ్జిమెంట్, సాయరా బాను జడ్జిమెంట్, ఇవన్నీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఫిలిమ్స్కి, మెయిన్స్కి ఆర్టికల్ 21 ఏ విధంగా విస్తృతపరిచారని మెయిన్స్లో అడగవచ్చు, లేదా ఈ జడ్జిమెంట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు. ఇదే ఈరోజు క్రాష్ కోర్స్ పార్ట్ 5.